అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వర్షాకాలం వచ్చిందంటే తిరుపతి నగరంలోనే ఒక మున్సిపాలిటీ ప్రభుత్వ పాఠశాలలో నీరు మొత్తం చేరడంతో 4-5 తరగతి గదుల్లో విద్యార్థులు బయట కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్మార్ట్ సిటీ పేరు ఊరు గొప్ప పేరు దిబ్బ అన్నట్టు ఉంది వ్యవహారము. తిరుపతి నగరంలోనే ప్రస్తుతం మనం మాలయాజీ ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో ఉన్నాం. దీన్ని ఊటగుంట హమీద్ నగర్ పాఠశాల కూడా ఊటగుంట హమీద్ నగర్ ఏరియా అని కూడా చెప్తారు. ప్రస్తుతం మనం ఈ పాఠశాలలో పరిస్థితి చూడవచ్చు. చుట్టూ సమీపంలోనే మంచినీటి గుంట ఒకటి ఉంది. అంతేకాకుండా ఇది పోలీస్ కాంప్లెక్స్లో ఉంది, పోలీస్ క్వార్టర్స్లో ఉంది. చాలా వరకు పోలీస్ క్వార్టర్స్లో ఉన్న ఉద్యోగులంతా ఖాళీ చేసిన పరిస్థితి. దీంతో నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశము మనం చూడవచ్చు. ఊట నీరు ఏ విధంగా ఇటు గోడల నుంచి వస్తుంది, అదేవిధంగా కాంపౌండ్ వాల్లో నుంచి వస్తుంది, గోడల్లో నుంచి కూడా ఊట నీరు వస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ విధమైన ప్రవాహం ఏదైతే నవంబర్ నుంచి జనవరి నెల వరకు 2 నెలల పాటు డిసెంబర్ జనవరి ఇట్లా 3 నెలల పాటు ఈ విధంగా నీరు మొత్తం ఈ తరగతి గదుల్లోకి, అదేవిధంగా కాంపౌండ్లోకి, బాత్రూంలోకి ప్రవహిస్తున్న పరిస్థితి. ఇక్కడైతే మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. గోడల్లో నుంచి ఊట నీరు బయటకు వస్తున్న పరిస్థితి. అయితే ఈ విధంగా 3 నెలల పాటు గోడల్లో నుంచి నీరు వస్తే పాఠశాల ఈ గోడల నిర్మాణం పటిష్టత దెబ్బతినే విధంగా పూర్తిగా దెబ్బతింటుంది. అయినప్పటికీ నగరపాలక సంస్థ కానీ ఇటు ఇంజనీరింగ్ విద్యాశాఖ కానీ ఏమాత్రం పట్టించుకోలేదని తెలుస్తుంది. మొత్తం నీరంతా ఈ విధంగా సుమారు ఒక 3 ఇంచుల పైగా నీరు ఈ ప్రాంతంలో ప్రవహిస్తుందంటే ఏ స్థాయిలో నీటి ప్రవాహం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడున్న బాత్రూమ్స్ కూడా పిల్లలకు వాడుకోవడానికి ఇబ్బందిగా మారిన పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఈ నీరు మొత్తం బాత్రూంలో నుంచి బయటకు వస్తున్న పరిస్థితి. బాత్రూమ్స్లోనే ఏదైతే షింకులు ఏదైతే నిండిపోయిన కమాట్స్ కూడా ఆ వర్షపు ఊట నీటితో నిండిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధమైన ప్రవాహము 3 నెలల పాటు ఉంటుందని ఇక్కడ వీరు చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే షింకుల వద్ద కూడా పరిస్థితి చూడవచ్చు. అక్కడికి వెళ్ళడానికి కూడా విద్యార్థులు ఇబ్బంది పడే పరిస్థితి. ఈ పాఠశాలలో ప్రైమరీ స్కూల్కి సంబంధించి 86 మంది, ఉన్నత హై స్కూల్ సెక్షన్స్కి సంబంధించి 6 నుంచి 10వ తరగతి వరకు ఏకంగా 280 మంది, మొత్తం 300 మందికి పైగా విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతున్నారు. అయితే వారంతా ఈ గదులను ఉపయోగించే పరిస్థితి లేదు. మొత్తం ఇది ఆఫీస్ రూమ్లో కూడా నీళ్లు పూర్తిగా చేరిన పరిస్థితి. దీంతో ఉపాధ్యాయులు అదేవిధంగా ఏదైతే స్టాఫ్ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. నీటిలోనే వారు 3 నెలల పాటు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే దీనికి తగ్గట్టు ఇంజనీరింగ్ ఏదైతే నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎలాంటి చర్యలు తీసుకున్న పరిస్థితి కూడా కనిపించదు. ఈ విధంగా ఏదైతే మొదటి 4 గదులు నుంచి ఊట ప్రవాహం వస్తుండడంతో వీటిని పూర్తిగా వదిలివేసి ఆరుబయట విద్యార్థులకు పాఠాలు చెప్తున్న పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద దీనికి పట్ల ఒక నిర్ణయం ఏదైతే నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ ఊట నీరు ఇటువైపు రాకుండా ఏదైతే చుట్టూ ట్రెంచింగ్ కొట్టడం వల్ల నీటిని ఇటువైపు రాకుండా చేయడానికి ఆస్కారం ఉంది. దీంతోపాటు కాంపౌండ్లో కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏ స్థాయిలో నీరు ఈ విధంగా బయటకు వస్తుందో మనకు అర్థమవుతుంది. మొత్తం మీద 300 మంది పైగా విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతున్నారు. మొత్తం 4 తరగతుల వారు బయట ఏదైతే చిన్నపిల్లలు బయట ఉండి చదువుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో అధికారులు గత కొంతకాలంగా అంటే ఈ ఏడాది కాదే చాలా కాలంగా ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పటికీ అధికారులు ఈ విషయంలో ఎందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేదో అర్థం కాని పరిస్థితి. మొత్తం మీద విద్యార్థినులు ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. పాప ఈ విధంగా నీళ్ళు వస్తే మీకు ఇబ్బంది లేదా? నీళ్ళు వస్తున్నాయి కదా క్లాస్ రూమ్లోకి, ఇవన్నీ మీకు నడవడానికి ఇవన్నీ ఇబ్బంది లేదా? ఇబ్బంది ఉంది సార్. ఎవరు ఏం పట్టించుకోలేదు? ఎవరు పట్టించుకున్నారు సార్. ఏం చేశారు? వచ్చారు సార్, తవ్వారు సార్. తవ్వినా కూడా నీళ్ళు వస్తూనే ఉన్నాయి. సార్ ఓకే. ఏదైతే నగరపాలక సంస్థ అధికారులు ఈ పక్కన కొంత ట్రెంచింగ్ తీశారు. నీరు పూర్తి స్థాయిలో ఈ కాంపౌండ్ ఈ ఏరియాకి మొత్తం రాకుండా ఉండడానికి కేవలం కొంత ప్రాంతంలో ప్రవహించే విధంగా చర్యలు తీసుకున్నప్పటికీ నీరు మాత్రం తరగతి గదుల్లో యథావిధిగా ప్రవహిస్తున్న పరిస్థితి. మొత్తం మీద స్మార్ట్ సిటీ నిధులు రహదారులకు పేర్లతో పెద్ద ఎత్తున ఖర్చు చేసిన నగరపాలక సంస్థ కనీసం ఈ పాఠశాల విషయంలో పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దీంతోపాటు తరగతి గదులతో పాటు కార్యాలయాల్లో సైతం ఏదైతే
ఆఫీస్ స్టాఫ్ ఉన్న వంటగది, అదేవిధంగా ఆఫీస్ స్టాఫ్ కూర్చునేవారు, అదేవిధంగా స్టాఫ్ రూమ్స్ ఈ మొత్తం నీటితో నిండడంతో ఉపాధ్యాయులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మొత్తం మీద ఈ విషయంలో ఇంజనీరింగ్ నిపుణులతో చర్చించి నగరపాలక సంస్థ అధికారులు ఒక నిర్ణయం తీసుకోవాలి. స్కూల్ చుట్టూ వాటర్ ఏ విధంగా లీకేజ్ అవుతుంది, ఈ గోడలు బలహీనపడే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం మీద భవిష్యత్తులో ఇదే విధమైన పరిస్థితి కొనసాగితే ఈ పాఠశాల ఎప్పుడైనా కూలిపోయే అవకాశం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అయితే అధికారులు వచ్చారు, ఓ ట్రెంచ్ కొట్టి వెళ్ళిపోయినారు. ఈ నీటిని సఫాయిగా బయటికి వెళ్ళడానికి చర్యలు తీసుకున్నారు, కానీ నీటి ఊట ఏదైతే పాఠశాలకి రాకుండా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. పూర్తి స్థాయిలో ఏదైతే వాటర్ రాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 3 నెలల పాటు ఈ విధంగా పాఠశాల గదుల్లోకి నీరు వచ్చి బాత్రూమ్స్లోకి నీళ్ళు వస్తే ఏదైతే కీలకమైన సమయం, నవంబర్ నుంచి జనవరి వరకు చాలా కీలకమైన సమయం అని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుతున్న వేళ పూర్తి స్థాయిలో పాఠాలు చెప్పడానికి కానీ విద్యార్థులు చదువుకోవడానికి కానీ సమయంలో ఖచ్చితంగా ఏదైతే వారికి మంచి వాతావరణం కల్పించాలి. అలాంటి వాతావరణం కల్పించాలంటే ఈ ఊట నీరు లేకుండా చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతిలోని హమీద్పేట పాఠశాల నుంచి. For more videos like this, subscribe Big TV channel.